నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఓఎన్ఓఈ అని చెప్పి ఈ 2024లోని పార్లమెంట్లో ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అది దేనికోసం అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండాలి అని చెప్పి బీజేపీ పట్టుబట్టి ఈ బిల్ని లోక్సభలో ప్రవేశపెట్టింది. దీని మీద డిస్కషన్స్, చర్చలు చాలా విపరీతంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది తీసుకురావడానికి మేజర్ ఎందుకు తీసుకొచ్చింది బీజేపీ అంటే ఎలక్షన్ ఖర్చు తగ్గించడానికండి. ఎలక్షన్ ఖర్చు తగ్గిస్తే మనకి అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ప్రతి ఎలక్షన్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్కి ఎలాగో ఒకేసారి జరుగుతుంది లోక్సభకి, కానీ మిగతా స్టేట్స్కి ఒక సంవత్సరంలో రెండు రాష్ట్రాలు జరుగుతున్నాయి, ఇంకో సంవత్సరంలో 4 రాష్ట్రాలు జరుగుతున్నాయి, ఇంకో సంవత్సరంలో 5 రాష్ట్రాలు జరుగుతున్నాయి. ఇలా జరగటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎలక్షన్ కమిషన్కి ఎక్కువ భారం పడుతుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఒక థీమ్ని తీసుకొచ్చారనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే లోక్సభకి అట్ ద సేమ్ వే ఆల్ స్టేట్స్ అన్ని రాష్ట్రాలకి కూడా ఒకేసారి ఎన్నిక జరిగిపోద్ది అనమాట. అంటే అన్ని రాష్ట్రాలకి సీఎంలని, అదేవిధంగా లోక్సభలో ఉండేటువంటి పిఎం అంటే పార్లమెంట్ మన దేశానికి పిఎం ఒకేసారి అందరినీ ఎన్నుకున్నట్టు అవుతుందన్నమాట. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ ఆలోచించే విషయం ఏంటంటే ఇప్పుడు లోక్సభ అనేటువంటిది ఒకసారి ఎలక్షన్ జరిగిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జరిగిన తర్వాత దీని యొక్క టర్మ్ ఎన్ని సంవత్సరాలు అంటే 5 years. అదేవిధంగా స్టేట్కి ఒక సీఎంని పెట్టేసుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 5 years ఉంటారు. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే 5 ఏళ్ళు ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి అక్కడ ఉండడానికి కానీ 5 ఏళ్ళు ఒక ప్రధానమంత్రి ఇక్కడ ఉండటానికి కానీ అవకాశం లేదు. ఎందుకు అంటే మెజారిటీ ఇక్కడ 50% ప్లస్ ఎవరైతే సభ్యులు ఒక మనిషిని ఎన్నుకుంటారో ఆయనే ప్రధానమంత్రి క్యాండిడేట్ అవుతారు. అదేవిధంగా 50% ప్లస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మాకు ఈయనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో ఆయన మాత్రమే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి అప్పుడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ ప్రధానమంత్రి మాకొద్దు, ఈ చీఫ్ మినిస్టర్ మాకొద్దు అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఓటింగ్ని వెనక్కి తీసుకొని ఓట్ ఆన్ కాన్ఫిడెన్స్కి వెళ్ళారు అనుకోండి. ఆ కాన్ఫిడెన్స్ వెళ్తే ఏమవుతుంది? 40% వచ్చింది ఒక ఆయనకి 60% వచ్చింది అనుకోండి, ఆయన ప్రధానమంత్రి అవుతారు, ఆయన ముఖ్యమంత్రి అవుతారు. బట్ ఇక్కడ నేను క్లారిఫికేషన్ ఏమిస్తున్నాను అంటే ప్రధానమంత్రి చీఫ్ మినిస్టర్ ఇద్దరూ మారుతారు కానీ ఎలక్షన్ రాదుగా. ఈ సిచ్యువేషన్లో హ్యాపీ, బట్ దేర్ ఈజ్ అన్ అనదర్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 33% అంటే 3 పార్టీలు ఉన్నాయి అనుకుందాం కేంద్రంలో. ఆ 3 పార్టీలు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ, కాంగ్రెస్, తర్వాత సిపిఎం అనుకుందాం. ఎవరికి కూడా మెజారిటీ 50% ప్లస్ రాలేదు కాబట్టి ఎవరో ఒక ఇద్దరు కలుస్తారు. ఇద్దరు కలవటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మెజారిటీ కొంత ఓటింగ్ అనేటువంటిది వచ్చింది 66%. అంటే ఇది 50% ప్లస్ కాబట్టి ఎవరో ఒకరు ప్రధానమంత్రి అవుతారు. అట్ ద సేమ్ వే ఇక్కడ కూడా చూడండి 33% అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి, జనసేనకి ముగ్గురికి కూడా 33% ఓట్ అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్సే వచ్చారు అనుకుందాం పర్సంటేజ్లో. అప్పుడు ఏం జరిగిందంటే టీడీపీ, జనసేన రెండు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ఇక్కడ మెజారిటీని నిరూపించుకొని ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కొన్ని సంవత్సరాలు అంటే ఒక 2 years తర్వాత జమిలీ ఎన్నికలు జరిగినాయి. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగిపోయింది. జరిగిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రులు అందరూ నియమితులైపోయారు, ఇక్కడ ప్రధానమంత్రి నియమితులైపోయాడు. మరి ఇక్కడ ఈ ఏదైతే కూటమి ఉందో ఈ కూటమి నుంచి ఎవరో ఒకరు గనక బయటకు వచ్చేసారు అనుకోండి, వీగిపోతుంది కదా. ఎవరికి మెజారిటీ రాలేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలి. మరి ముఖ్యమంత్రులు మళ్ళీ అందరికీ పెడతారా అంటే పెట్టరు, ఎందుకంటే స్టేట్లో అందరూ బాగానే ఉన్నారు కదా. సో సెంట్రల్లోనే మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్లోనే ఎవరో ఏదో ఒక పార్టీ కనుక వేరొక ఏదైనా మెజారిటీ పార్టీ ఏదైతే ఉందో దాంతో బయటకు వచ్చేసింది అనుకుందాం,
వచ్చేస్తే మళ్ళీ దీని యొక్క పర్సంటేజ్ కూడా డిక్రీజ్ అయిపోతుంది, 50% కంటే తగ్గిపోతుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ రీఎలక్షన్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రాష్ట్రాలు కనుక ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అక్కడ గనక పర్సంటేజ్ నిరూపించుకోలేకపోతే మళ్ళీ ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ కంటిన్యూస్గా నెక్స్ట్ 5 years పార్లమెంట్ అయిపోయిన తర్వాత దీనికి జరుగుతున్న ఎలక్షన్ అంటే జరగదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ 5 years తర్వాతే వాళ్ళకి ఎలక్షన్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి తెలంగాణ ఉంది. తెలంగాణకి యాక్చువల్గా మనతో పాటుగా 2019లో ఎలక్షన్ జరగాలి. కానీ కేసీఆర్ ఏం చేశారు, 6 months ముందు 6 నెలలకు ముందు ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రద్దు చేసి నేను ఎన్నికలకు వెళ్తున్నాను అన్నారు. అప్పుడు ఏమైంది, ఒక 6 నెలల ముందు తెలంగాణకి ఎలక్షన్ అనేటువంటిది జరగడం అయింది. సో మనం దేన్ని గెస్ చేయలేమండి. ఇక్కడ 1 nation 1 election ఒకవేళ మనం ఇంప్లిమెంట్ చేసినా నెక్స్ట్ కమింగ్ ఒక 2 monthsలోనో 6 monthsలోనో ఏవో ఒక రాష్ట్రాల్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ జరగవచ్చు. పార్లమెంట్ అంటే లోక్సభలోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ జరగవచ్చు. జరిగి మళ్ళీ ఎన్నిక అనేటువంటిది ఎక్కడ జరిగే అవకాశం ఉంది, అక్కడ జరిగే అవకాశం ఉంది. సో 1 nation 1 election అనేటువంటిది జరిగేటువంటి అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. ఇండియాలో మాత్రం జరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మన రాష్ట్రాలన్నీ తీరు వేరు, లోక్సభలు తీరు వేరు. మనది ఒకే ఓట్ పర్సంటేజ్ అందరికీ వచ్చేస్తుందని లేదు కదా. మనకి నెంబర్ ఆఫ్ పార్టీస్ ఉన్నాయి. ఆ పార్టీస్ అన్నీ కలిస్తే కొన్నిసార్లు విడిపోతాయి, మళ్ళీ రీఎలక్షన్కి వెళ్తారు. ఇలా చాలా ఉంటుంది. కొన్నిసార్లు 6 నెలలకు ముందు నేను నిరూపించుకుందాం అనుకుంటున్నాను, 6 months ముందు కేసీఆర్ గారిలాగా వదిలేస్తే మళ్ళీ 6 months ముందు మనకేమవుతుంది, ఎలక్షన్ మళ్ళీ కండక్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఖర్చు మళ్ళీ సేమ్ అదే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నామో, 70 సంవత్సరాలు పైబడిన స్వాతంత్రంలో మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో, మళ్ళీ ఒక 10-15 years అయిన తర్వాత మళ్ళీ రాష్ట్రాలు విడివిడిగా ఎన్నికలు నిర్వహించుకుంటూ ఉంటాయి, పార్లమెంట్ విడిగా నిర్వహించుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు పార్లమెంటే డిజాల్వ్ అయిపోవచ్చు 6 నెలలకు ముందు, సంవత్సరానికి ముందు, మనకి చెప్పలేం కదా. సో 1 nation 1 election అనేటువంటిది ఇండియాకి అప్లికేబుల్ కాదు. సో అందుకే చాలామంది మేధావులు కానీ ప్రతిపక్షాలు కానీ ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు, దీనికి ఇంకొంచెం ఏమన్నా ఎడిషన్గా ఏమన్నా కాన్స్టిట్యూషనల్ చేంజెస్ ఏమన్నా చేసి ఇంకా ఖచ్చితంగా 1 nation 1 election ఖచ్చితంగా 5 ఏళ్ళు ఎవరో ఒకరు ఉండాల్సిందే అనేటువంటి సిచ్యువేషన్స్ ఏమన్నా వస్తాయా రావా, ఇది ఒక పెద్ద డిస్కషన్ అనమాట. ఈ డిస్కషన్ అంతా చర్చ జరిగిన తర్వాత దానికి ఏదైనా ఒక తీరు తీసుకురావాలి తప్ప ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది అని చెప్పి నేనైతే భావించట్లేదు. సో ఒకవేళ మీరు 1 nation 1 election వల్ల మీకు ఏదైనా బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.